నీ దేవుడైన యెహోవాను మీరు వెదికిన ఎడల నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో వెదుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. 27వ వచనంలో చూడండి, యెహోవా జనములలో మిమ్మును చెదరగొట్టును, ఎక్కడికి మిమ్మును తోలివేయునో అక్కడి జనములలో మీరు కొద్ది మంది మిగిలి ఉందురు. మీరు దేశంలో కనాను దేశంలోకి వెళ్ళి అక్కడ స్వాధీనపరచుకొని దేవుడి వైపు తిరిగితే మీకేమి ఆపదలు రావు. కానీ ఎప్పుడైతే విసర్జించి వ్యతిరేకంగా చేస్తారో అప్పుడు మీరు చెదిరిపోతారు, వేరే వేరే దేశాల్లోకి వెళ్ళిపోతారు. ఆ వేరే వేరే దేశాల్లో ఆ బహుజనములో మీరు కొద్ది జనముగా ఉంటారు. అప్పుడైనా కూడా మీరు దేవుణ్ణి పూర్ణాత్మతో వెతికితే ఆయన ప్రత్యక్షమవుతాడు. గట్టిగా చెప్పండి, వాడిని గట్టిగా దేవుని స్తోత్రం. దేవుడు ఎవరంటే ఎన్ని తప్పిదములు చేసిన ఇశ్రాయేలుల్ని చెప్పండి హల్లెలూయా, నీవు వెతికితే తిరిగి మరలా నీకు నా సన్నిధిని తోడుగా ఉంచుతానంటున్నాడు. నీ హృదయముతో వెతికితే దేవుడు ఎక్కడున్నాడు? చాలామంది ప్రశ్న వేస్తారు, నాకు చూపించు దేవుడిని. ఇక్కడ రాయబడింది ఎవరికి ప్రత్యక్షమవుతాడు. 29వ వచనం చదివాం, ఎవరికి? వెదికిన ఎడలా, ఇఫ్ యు సీక్ మీ, పూర్ణ మనస్సుతో పూర్ణాత్మతో నువ్వు వెతికితే నీకు ప్రత్యక్షమవుతాడు. గట్టిగా చప్పడగొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం, గట్టి కొట్టాలి. కొంతమంది ప్రార్థనలో గోజాడుతుంటారు, వెతుకుతుంటారు, దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రత్యక్షమవుతాడు దేవుడు వాళ్ళకి. నువ్వు వెతకకుండా నాకు ప్రత్యక్షమవు దేవుణ్ణి విసిగిస్తావు. కనికరము గల దేవుడు ఆయన, నువ్వే ఆయన చేయిని విడిచిపెట్టేసి తిరుగుతున్నావు, కానీ ఆయన నీ పక్కనే నిలబడ్డాడు. ఎన్నో తప్పిదాలు చేస్తున్నావు, చూస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్న ప్రతి తప్పిదాలను బట్టి వాళ్ళు చేస్తున్నప్పటికీ వాళ్ళు పశ్చాత్తాపడి క్షమించమని అడగంగానే దేవుడు వారిని కనికరిస్తున్నాడు, దేవుడు వారికి సహాయం చేస్తున్నాడు. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ప్రార్థనల కొరకు వచ్చారు. ఈరోజు మన హృదయాలు దేవుడి వైపు తిరిగితే దేవుడి సన్నిధిని నీవు నీ వెంట తీసుకుని వెళ్తావు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడి సన్నిధితో నువ్వు కానీ ఇక్కడి నుంచి వెళ్ళావా నీ ఇంటికి, నీ ఇల్లు దీవించబడబోతుంది. హల్లెలూయా. నీ భర్త మారిపోబోతున్నాడు. హల్లెలూయా. నీ ఇంట్లో ఉన్నటువంటి అప్పులు కానీ ప్రతి విధమైనటువంటి సమస్యలు ముగింపు కాబోతున్నాయి. ఎప్పుడు? నువ్వు వచ్చిన పని నెరవేరితే. ఏంటా పని? ఇక్కడికి వచ్చి ఆయన సన్నిధితో నువ్వు వెళ్ళాలా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ హృదయముతో వెతికితే, హల్లెలూయా, వెతకాల, ఆయన ప్రత్యక్షమవుతాడు. ఈరోజు నీ యొక్క ఆలోచన విధానం, నా దేవుడు నమ్మదగిన వాడేనా, నా దేవుడు ప్రత్యక్షమవుతాడన్నాడు కదా, ఆయన ప్రత్యక్షమవుతానని చెప్పిన వాడు ఆయన మాట తప్పుతాడా? చెప్పాలి, తప్పుతాడా? మోషేకు ప్రత్యక్షమైన దేవుడు, అబ్రహాముకు ప్రత్యక్షమైన దేవుడు. ఈరోజు మనము కూడా వెతికితే మనతో కూడా ఆయన సన్నిధిని ఉంచుతానని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా.